ఎస్ సార్. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక రోజు రోజుకి దగ్గర పడుతున్నటువంటి టైం అయితే ఉంది మనకి. ప్రస్తుతం మనతో పాటు జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. ఎలా జరుగుతా ఉంది మాణిక్రావు గారు? ప్రచారం ఎలా జరుగుతా ఉంది? ముఖ్యంగా జూబ్లీ హిల్స్ ప్రజలు ఏమంటా ఉన్నారు? జూబ్లీహిల్స్లో మాగంటి గోపీనాథ్ యొక్క అకాల మరణం వల్ల ఈ బై ఎలక్షన్స్ వచ్చింది. ఈ ఎలక్షన్స్ సందర్భంగా మేము ఈ యొక్క ప్రచారంలో భాగంగా మేమందరం కూడా మాకు ఇచ్చిన బూతులను డైలీ రోజు బూతులలో తిరుగుతూ ఉన్నాం. ప్రతి ఇంటికి గడప గడపకు ప్లస్ పర్సన్ టు పర్సన్ కూడా మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరు కూడా మాగంటి గోపీనాథ్కి జై కొడతామని చెప్తున్నారు. అంటే తప్పకుండా చేస్తాం. ఎందుకంటే వారు చేసినటువంటి పనులు మరి మీరు ఆలోచించాలి ఒకసారి. ఈ ఏరియాలో పెద్ద రిజర్వాయర్ నీళ్లకు కావాల్సిన మొత్తం ఏరియాకు కావాల్సిన జూబ్లీహిల్స్ కావాల్సినంత నీటి సరస్వతి పెద్ద రిజర్వాయర్ కట్టించు. అదేవిధంగా రోడ్లు కట్టించుండు, రోడ్లు వేసిండు, రైలు చేసిండు. కాబట్టి వారి యొక్క అభివృద్ధి తప్పకుండా వారికి గెలిపిస్తుంది, మా సునీతమ్మ గెలిపిస్తుందని చెప్పక తప్పదు. మరి విధంగా ఏదైతే వారు చేసినటువంటి కేసీఆర్ చేసినటువంటి అభివృద్ధి కూడా ప్రజల్లో ప్రతిదీ కూడా కళ్యాణ లక్ష్మి కావచ్చు, షాదీ ముబారక్ కావచ్చు, రైతు బంధు కావచ్చు, ప్రతిదీ ఇక్కడ లేకపోయినా కనీసం పేదవాళ్ళకు ఆదుకునే పరిస్థితి చేసిండు. అందుకే తప్పకుండా ఈ యొక్క జయం బీఆర్ఎస్ పార్టీ తప్పకుండా కారు జెండా ఎగరవేస్తామని తెలియజేస్తూ, అదేవిధంగా ఏదైతే కాంగ్రెస్ వాళ్ళు ఏదైతే 6 గ్యారెంటీలు 13 పథకాలు దాని 400 హామీలు చెప్పడం జరిగిందో అవి ఏవి కూడా సరిగ్గా చేయట్లేదు. ప్రజలను మోసం చేసి ఆయననే చెప్తున్నాం. ఇప్పుడు మరి జూబ్లీ హిల్స్ లో బీఆర్ఎస్ గెలిస్తే ప్రజలకు వచ్చేటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో అవి ఆగిపోతాయి అంటూ కూడా మాట్లాడుతున్నారు కదా కాంగ్రెస్ నాయకులు. అట్లా అది ఒక్క విధంగా న్యాయంగా ఉంటుందా? అటువంటి వాళ్ళని ఎవరైనా నమ్ముతారా? అంటే నేను ఇస్తున్నది అది ఆపేస్తా, నేను ఇది ఆపేస్తా అంటే నీ ఇష్టం, ఆపేసుకో. ప్రజలు దానికి బుద్ధి చెప్తారు తప్పకుండా. కాబట్టి ఇది విధంగా మరి ఏదైతే కాంగ్రెస్ మోసపోవాలని ఆయన చెప్తున్నాడు, మా ముఖ్యమంత్రి చెప్పారు. ప్రజలు మోసపోవాలనుకున్నారు, మేము చెప్పిన మాట నమ్మిర్రు, మమ్మల్ని గెలిపించారు, మేము వాళ్ళని మోసం చేస్తాం అన్నట్టు చెప్తుండు ఇండైరెక్ట్గా. అదే కదా. కాబట్టి ప్రజలు మేలుకోవాలా. మరి జూబ్లీ హిల్స్ ఉన్న ఓటర్స్ కానీ ప్రజలు కానీ ప్రతి ఒక్కరు బస్తీలలో మీరు మేలుకోవాలండి. ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏమైతే చేస్తున్నదో ప్రజలను మోసం చేసి మరి గెలుపొందిన తర్వాత ఇచ్చిన మాట తప్పిన ఎవరైనా ఒక రాజు, ఒక ఇంపార్టెంట్ ముఖ్యమంత్రి ఇంతవరకు భారతదేశంలో ఇచ్చిన మాట నెరవేరాలని అంటాడు, కానీ ఎప్పుడు కూడా ఎవరు కూడా మోసం చేసిన పరిస్థితి లేదు. ఇప్పుడు బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత కేవలం సెంటిమెంట్ తోనే ముందుకు పోతుందా అంటూ కూడా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతాను. సెంటిమెంట్ అనేది కాదు, నిజంగా కూడా ఇప్పుడు ఒక నిమిషం వాళ్ళు ఎవరైతే మాట్లాడిండ్రో సెంటిమెంట్ తననే నువ్వు ఆలోచించు. మీ భార్యలు ఎవరైనా చనిపోతే ఎవరికైనా ఏడుపు వస్తుంది. ఏడుపు వచ్చిన దానికి కూడా దాన్ని వ్యతిరేకంగా దానికి కూడా ఒక రకంగా మాట్లాడడం జరిగింది. అంటే ఎవరికైనా సావు అనేది ఎవరికి ఎప్పుడు వస్తుందో తెలియదు. వాళ్ళ భార్యలు కూడా, మా భార్యలు కూడా ఎవరైనా కూడా చనిపోతే మా భార్యలు ఏడుస్తారు, అట్లాగే ఆమె కూడా ఏడుస్తుంది. దాన్ని మరి ఒక మంత్రి ఇది కావాల్సుకొని ఒక డ్రామా చేస్తుంది, మరి బీఆర్ఎస్ వాళ్ళు నేర్పుతున్నారు. నేర్పేది అవసరం లేదు. ఎమోషన్ అనేది కూడా ఒక మాట వల్ల వస్తూ ఉంటుంది. ప్రజలు మీటింగ్ పెట్టిన రోజు గోపన్న 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 అంటే ఇంతమంది ప్రజలు గోపన్నను మరి ఆయన ఒక ఎత్తి వారు ఆమెకు గోపన్న గారు జయహారం చేరుతుంటే తప్పకుండా ఆమె ఉమేశ్వర్ వచ్చి ఏడ్చింది. కాబట్టి ఇది తప్పకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం గెలుస్తుందని ఖచ్చితంగా చెప్తున్నాను. సో ఇటు అభ్యర్థికి సంబంధించి సెంటిమెంటల్గా ముందుకెళ్తాను అంటూ కూడా కాంగ్రెస్ నాయకులు మాట్లాడినటువంటి మాటలకైతే రిప్లై ఇస్తా ఉన్నారు జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు. కుటుంబంలో వ్యక్తి చనిపోతే, కుటుంబ పెద్ద చనిపోతే ఇలా మాట్లాడతారంటూ కూడా ఆయన మాట్లాడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ శ్రీకాంత్, విజయ్, బిగ్ టీవీ, జూబ్లీ హిల్స్ నియోజకవర్గం నుండి. For more videos like this, subscribe Big TV channel.